తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితోటి భర్తకు హార్పిక్ ఇచ్చి అంటే ఇంజెక్షన్ ద్వారా ఇచ్చి చంపేసినటువంటి భార్య. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. అయితే గత నెల 31వ తారీఖున తన ప్రియుడితో కలిసి భర్తను ఇంటిపై నుంచి విపరీతంగా తాగించి ఇంటిపైకి నుంచి కిందకు నెట్టేసిన సందర్భంలో తను హాస్పిటల్కి వెళ్ళగా ప్రశాంత్ హాస్పిటల్లో జాయిన్ అయిన సందర్భంలో సంధ్య ప్రియుడైనటువంటి బంటితో కలిసి హార్పిక్ను తనకి ఇంజెక్షన్ ద్వారా సెలైన్ ద్వారా కూడా ప్రశాంత్కి ఎక్కించడంతో తను చనిపోవడం జరిగింది. అయితే అందరినీ కూడా తన కుటుంబ సభ్యుల్ని కావచ్చు, గ్రామస్తుల్ని కావచ్చు, వీళ్ళందరినీ కూడా అటు సంధ్య తను విపరీతంగా తాగి తను ఏదైతే మేడపై నుంచి కింద పడిపోయిన సందర్భంలోనే తను చనిపోయినట్టు కూడా నమ్మించడం జరిగింది. అయితే ప్రశాంత్ పెళ్ళైన తర్వాత కూడా కుటుంబ పోషణ కోసం గల్ఫ్ దేశాలకి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత కూడా బంటితో సంధ్యకు వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే గత నెల తను ప్రశాంత్ గల్ఫ్ దేశం నుంచి ఇంటికి తిరిగి రావడంతో వాళ్ళ ఏదైతే బంటికి సంధ్యకు ఉన్నటువంటి వివాహేతర సంబంధం బయటపడడంతో తరచూ వీళ్ళిద్దరి మధ్య ప్రశాంత్కు సంధ్యకు గొడవలు రావడంతోనే అంటే ప్రశాంత్ అడ్డు తొలగించుకోవాలనే సందర్భంలోనే సంధ్య అటు బంటి ఇద్దరు కూడా ఒక ప్లాన్ ప్రకారం కూడా తనకు విపరీతంగా తాగించి మేడపై నుంచి డొలిపేసినట్టు కూడా పోలీసుల ముందు ఒప్పుకోవడం జరిగింది. అయితే ఈ ఘటన తర్వాత కూడా ఏదైతే గత నెల 31వ తారీఖున కూడా ఈ ఘటన జరగడం జరిగింది. దాని తర్వాత కూడా కుటుంబ సభ్యులందరినీ కూడా తను ఇంటికి వచ్చిన సందర్భంలో విపరీతంగా తాగి మేడపైకి వెళ్ళి కింద పడ్డారంటూ కూడా అటు సంధ్య నమ్మించవలకింది. అయితే పోలీసుల విచారణలో కూడా ఏదైతే వీళ్ళిద్దరికీ అక్రమ సంబంధం ఇంతకు ముందే అని తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు వివరణ ఇవ్వడం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన సందర్భంలో కూడా పోలీసులు విచారణ చేసిన సందర్భంలో కూడా వీళ్ళిద్దరి అంటే ఒక ఆడియో కాల్ కూడా వీళ్ళకి సంబంధించి ఆడియో కూడా బయటికి రావడం జరిగింది. ఏదైతే అటు ప్రశాంత్ను చంపేసేటువంటి సందర్భంలో సంధ్య బంటి ఇద్దరు కావచ్చు మాట్లాడుకున్నటువంటి ఆడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఏదైతే ప్రశాంత్కి విపరీతంగా తాగిచ్చిన తర్వాత బంటి అంటే వాడి ఇంటి సంధ్య ఏదైతే ప్రశాంత్ వాళ్ళ భార్య సంధ్య ఉందో తను చంపేయాలంటూ కూడా బంటిని కోరినటువంటి సందర్భంలో కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నటువంటి మాటలు కూడా ఆడియో లీక్ అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా విపరీతంగా ఈ మధ్య కాలంలో కూడా విపరీతంగా అటు ఇలాంటి అక్రమ సంబంధాలు వివాహేతర సంబంధాలు ఏవైతే ఉన్నాయో దాని పట్ల కూడా చాలా మంది భార్యలు ఇలా ప్రియుడితో కలిసేసి అటు భర్తల్ని చంపుతున్నటువంటి సంఘటనలు కూడా ఎన్నో బయటికి రావడం జరుగుతుంది. అయితే దీని పట్ల కూడా చాలా వరకు అంటే ఇప్పటి వరకు చాలా మంది చాలా ఘటనలో అటు మగవారు చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. దీనిపైన ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు? చాలా వరకు కూడా చాలా మంది అంటే ఇలాంటి వివాహేతర సంబంధాల్లోకి వెళ్ళినటువంటి మహిళలు కూడా భర్తల్ని చంపడానికి వెనుకాడడం లేదు, అటు భయానికి కూడా గురవ్వడం లేదు. అయితే ఈ ఘటన ఏదైతే జరిగిందో దాంట్లో కూడా అటు పెళ్ళైన తర్వాతనే ప్రశాంత్ గల్ఫ్ దేశానికి వెళ్ళడం, వీరిద్దరి మధ్య కూడా దూరం పెరగడము, సంధ్య తన తర్వాత బంటికి మధ్య కూడా వివాహేతర సంబంధం ఏర్పడడం పట్ల కూడా అంటే భర్త వచ్చిన తర్వాత అంటే గల్ఫ్ దేశంలో ఉన్నప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండేది కాదు. తను తిరిగి వచ్చిన తర్వాత కూడా వీళ్ళ వివాహేతర సంబంధం అటు ప్రశాంత్కి తెలవడం పట్ల కూడా వాళ్ళిద్దరి మధ్య తరచూ గొడవలు ఏర్పడిన సందర్భంలో కూడా అంటే తన భర్త తనకి వచ్చిన తర్వాత గల్ఫ్ దేశంలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండేది కాదు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత బంటికి సంధ్యకి ఉన్నటువంటి సంబంధం మధ్య అడ్డుగా ఉన్నాడనే నేపథ్యంలోనే అటు ప్రశాంత్ని చంపినట్టు కూడా అటు సంధ్య ఒప్పుకోవడం జరిగింది. అయితే వీరిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ కూడా ఇప్పుడు సాక్ష్యంగా నిలిచిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటనల్లో కూడా ఈ వివాహేతర సంబంధాలు ఏవైతే ఉంటాయో అవి విపరీతంగా పెరిగిపోతూ వస్తున్నాయి. అటు ప్రియులతో కలిసి కూడా ఎవరైతే భార్యలు ఉంటారో అటు భర్తల్ని చంపడానికి కూడా వెనకాడట్లేదు. చాలా మంది కుటుంబంలో ఉన్నటువంటి చిన్న పిల్లల్ని కూడా వాళ్ళ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని కూడా చంపిన ఘటనలు కూడా ఎన్నో బయటికి వస్తున్న సందర్భంలో అంటే ఇప్పుడు ఒక మహిళ ఒక వివాహేతర సంబంధం ఏర్పడిన తర్వాత కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడడం కూడా చాలా సిగ్గుసేటని కూడా చాలా మంది భావిస్తున్నారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.